జస్ట్ ఫైనల్లీ మీరాయి మూవీ అయితే వెళ్ళొచ్చాను. ఇంకా మూవీ దగ్గర నాకు చాలా నచ్చింది. నిన్న మొన్న వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని షోస్ హౌస్ఫుల్గానే ఉన్నాయి. ప్రతి షో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. ఫైనల్గా అయితే ఈరోజు వెళ్ళొచ్చాను. ఇంకా చెప్పాలంటే మూవీస్ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ బ్రిలియంట్ ఫిలిం. ఇంకా తేజ సజ్జా ఇస్ అవుట్ స్టాండింగ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ అనేది ఉండదు. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రభాస్ వాయిస్ మోడ్యులేషన్ అదొకటి చాలా షాకింగ్ అనిపించింది. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. దాని తర్వాత ఇంకేం జరుగుతుందా ఇట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని అస్సలు వర్కౌట్ అవ్వదు. అది అంత సూట్ కూడా కాదు. కొంత వర్కౌట్ అయినాయి. దాని తర్వాత ఎలా స్టోరీ ప్రొసీడ్ అవుతూ ఉంటుందో ఇంకా ఇంటెన్స్గా అయిపోతూ ఉంటుంది మూవీ. చాలా ఇంటెన్సిటీతో కూడా. ఇంకా మంచు మనోజ్ విలన్ అతను చాలా సూపర్ చేశారు. నిజంగా చెప్తున్నా, అతని బ్యాక్ స్టోరీ అంటేనే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇది కదా ఇట్లా కదా స్టోరీ ఉండాల్సింది అట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ వస్తుందో ఓకే ద మోస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. వస్తూ క్లైమాక్స్ దాకా అలా వస్తుంటుంది. ఒక ఇంటెన్స్ మూమెంట్స్ అట్లా క్రియేటింగ్ చేసుకుంటూ స్టోరీలో కూడా మూవీలో బేసిక్ స్టోరీ లైన్ అయితే చాలా పవర్ ఈ ఫిలింకి. దాంతో మూవీ ఇంటెన్స్తో రన్ అవుతూ ఉంటుంది టెన్షన్తో. కానీ లేడీ విలన్స్ కూడా ఉన్నారు. లేడీ విలన్ కూడా ఏం వర్క్ యాక్చువల్లీ నిజంగా ఒక లెవెల్లో చూపించారు. ఒక యాక్షన్ సీన్స్ ఉంటుంది. ఆ యాక్షన్ సీన్ మాత్రం నిజంగా హాలీవుడ్ లెవెల్లో ఉంది. మొత్తం ఫాస్ట్ పేస్ ఫైట్ సీన్. ఆ ఫైట్ సీన్ మాత్రం ఒక స్టేడియంలో ఒక ట్రైలర్లో కూడా చూసినట్టున్నారు. ఒక ఫైట్ సీన్ ఆ స్టిక్ పట్టుకుని ఆ స్టిక్ వెనకాల ఏముంటుందో ఆ స్టోరీ చాలా బాగానే ఉంటుంది. దాని తర్వాత అయితే ఫిలిం ప్రొసీడ్ ఉంటుందో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతూ వస్తుంది. ఫైనల్లీ క్లైమాక్స్ వస్తే ఆ ఫేస్ ఆఫ్ ఉంటుంది. మంచు మనోజ్ ఇంకా తేజ సజ్జా మధ్యలో ఫేస్ ఆఫ్. దట్ ఈస్ మోస్ట్ బ్లాక్ బస్టర్ ఫేస్ ఆఫ్, మోస్ట్ హైలైట్ ఇన్ ద ఫిలిం. ఇంకా అక్కడ విఎఫ్ఎక్స్ ఉంటుంది ట్రైన్ సీన్లో. మోస్ట్ హైలైటెడ్ సీన్స్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం అంటే అదే సీన్ అని చెప్పాలి. ఒక హాలీవుడ్ లెవెల్ అయితే అనిపించింది నాకు అది ఆ సీన్, క్లైమాక్స్ సీన్. ఇంకా శ్రీరామ్ గ్లిమ్స్ కూడా ట్రైలర్లో చూసినట్టు ఈ మూవీలో వస్తే ఆ సీన్ వచ్చాడు. అది కంప్లీట్ గూస్ బంప్స్ వచ్చింది ఆ సీన్లో కంప్లీట్ గూస్ బంప్స్. దాని తర్వాత క్యామియో కూడా ఉంది ఫైనల్గా మూవీ అవుతూ గుడ్డు. ఇంకా ఇంటర్వ్యూల్ వచ్చేటప్పుడు ఇంటర్వెల్లో ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది అట్లా కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ఒక ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. అది నిజంగా ఇంగ్లీష్ మూవీలో వస్తాయి కదా అట్లా వచ్చింది. అది నాకు చాలా నచ్చింది. నిజంగా ఈ లెవెల్లో తీసుకెళ్ళారు. ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చోటు పెట్టారు. చాలా నచ్చింది. ఫైనల్గా నా మూవీకి నా రేటింగ్స్ అంటే 4 stars to 4.5 stars out of 5. కంప్లీట్ బ్రిలియంట్ ఫిలిం. సో ఇది నా ఒపీనియన్. మీకు ఎలా నచ్చిందంటే ఒక సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్లో ఒక బీజం మాత్రమే ఒకటి. మూవీలో ఏ సాంగ్ లేదు, ఏ అన్నెసరీ రొమాంటిక్ సాంగ్ లేని ఈ సాంగ్లే ఏం లేవు. స్ట్రైట్ టువర్డ్ ద స్టోరీ అట్లానే ఉంటుంది యాక్చువల్లీ. ఎక్కడ టైం వేస్ట్ అనేది ఉండదు. సాంగ్ అనేది ఓన్లీ బీజం ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా పవర్ఫుల్గానే ఉంటుంది. మీకు ఎలా నచ్చిందో ఒపీనియన్ కామెంట్లో రాయండి. ఇంకా ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అంటిల్ దెన్ బాయ్.